సిటీ న్యూస్కు స్వాగతం. మల్కాపట్నం ఎల్ఈఎఫ్ చర్చి 89వ వార్షికోత్సవ ఆరాధనా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మల్కాపట్నం ఎల్ఈఎఫ్ చర్చి 89వ వార్షికోత్సవం ఆరాధన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంఘ కాపరి తంటిపూడి ప్రభాకర్రావు మాట్లాడుతూ దైవభయము కలిగి జీవించడం వల్ల జీవితంలో అనేక విషయాలలో విజయం పొందుతారన్నారు. నీతి నిజాయితీ కలిగి జీవించవచ్చని, తద్వారా సమాజంలో శాంతి సంతోషం వెల్లివిరుస్తుందని ఆయన తెలిపారు. 1935వ సంవత్సరంలో మద్రాసులో ఎన్ దానియలు ఎల్ఈఎఫ్ చర్చి స్థాపించారన్నారు. వరంగల్కు చెందిన బ్రదర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఎల్ఈఎఫ్ 89 సంవత్సరాలు దేవుని సేవలో అనేకులకు మార్గదర్శకముగా ఉన్నదని అన్నారు. ఈ సందర్భంగా చర్చిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. బాలబాలికలు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. నగర పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనాడు మచిలీపట్నం ఎల్ఈఎఫ్ చర్చిలో సహవాసం యొక్క 89వ వార్షికోత్సవం జరుగుతుంది. ఇది దేవుని మహిమార్థమే జరుగుతుంది. యువతకు కుటుంబాలు కట్టబడటానికి, శాంతి సమాధానం లేని లోకంలో దేవుడు శాంతి ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభువు చరిత్రాత్మకమైనటువంటి రక్షకుడు ఈ లోకంలో మానవాధారం ఎత్తి పాపుల కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మనుషులను మార్చేటువంటి దేవుడని గ్రహిస్తూ ఉన్నాము. ఈనాడు వరంగల్ నుండి ప్రసన్న కుమార్ గారు అనేటువంటి దైవజనుడు వచ్చి మనకు వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. మీరు మా కొరకు ప్రార్థించి బైబిల్ చదివి మీకు వీలున్నట్లయితే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు సాయంకాలం 6 గంటలకు ఆరాధనకు రండి. మీ బిడ్డలను సండే స్కూల్కి పంపిస్తే ఇప్పుడు మనం విన్నటువంటి పెడన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు బళ్ళా త్రిమూర్తి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి బళ్ళా త్రిమూర్తి ఎనలేని సేవలు అందించారని పలువురు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు బళ్ళా త్రిమూర్తి మృతి చెందారు. ఆయన 2 సార్లు పెడన మున్సిపల్ కౌన్సిలర్గా, యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీగా పనిచేశారు. మాజీ మంత్రి పేర్ని నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పాల రాము, మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ కమాల్, ప్రముఖులు, పలు వార్డుల కౌన్సిలర్లు త్రిమూర్తి భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అండగా ఉంటారని మచిలీపట్నం పార్టీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు తెలిపారు. వైసీపీ కార్యకర్తలకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిరంతరం అండగా ఉంటారని పార్టీ మచిలీపట్నం ఇన్ఛార్జి పేర్ని కిట్టు తెలిపారు. ఎన్నికల అనంతరం టీడీపీ దాడులలో గాయాల పాలైన వైసీపీ కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి పార్టీ తరపున ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున 6 కుటుంబాలకు 3 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ సానుభూతిపరులు కార్యకర్తలపై టీడీపీ దాడులు చేసి అరాచకం సృష్టించిందన్నారు. మహిళలపై కూడా పాశవికంగా దాడులు చేశారని, ఎన్నికలలో గెలిపోటములు సహజమని, అయితే ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటానని, అవసరమైతే వారి తరపున న్యాయపోరాటం చేస్తామన్నారు. ఎనగుదురు, ఉల్లిపాలెం, గొడుగుపేట, సుల్తానగరం తదితర ప్రాంతాలలో గాయాల పాలైన వైసీపీ శ్రేణుల కుటుంబాలను ఆయన పరామర్శించి పార్టీ అధిష్టానం జారీ చేసిన చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శిలార్దాదా, చిటికిన నాగేశ్వరరావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన సాయంత్రం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వారు
అంటే వేరే పార్టీలకి నచ్చి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలాగా తిరిగిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద దాడులు చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళు టీవీలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అందరూ చూస్తాం వీతమే. ఈరోజు ఈ ఇంటి దగ్గర ఏదైతే నేను ఒక ఇంటి దగ్గర నిలబడి మాట్లాడతానో ఆ ఇంట్లో 2 పిల్లలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగారని ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి పోలీసులు వస్తున్నారు, పోలీసులకి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వస్తున్నారని తెలిస్తే ఈలోపు వాళ్ళని బండెక్కిచ్చేసి దౌర్జన్యంగా బండెక్కించుకొని వాళ్ళ చోటుకి తీసుకెళ్ళి ప్రైవేట్ చోటు అన్నట్టు ఒక చోటు ఏర్పాటు చేసి అక్కడ కర్రలు పెట్టి కొడతాం జరిగింది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చాలాసార్లు ఎలక్షన్లు జరిగినాయి, ఎప్పుడూ ఇటువంటి చర్యలు అయితే ఎప్పుడూ చూడలేదు. అట్లా జరిగింది. వాళ్ళు ఆ 2 పిల్లల ద్వారానే ఆ కుటుంబం నడుస్తుంది. ఆ 2 పిల్లల చేతులు ఎరగొట్టారు, తలకే బదులు కొట్టారు. దేవుని దయ వల్ల వాళ్ళు చేసే దువా వల్ల వాళ్ళు ఏం జరగకుండా బతికున్నారు. అదే ఆ పిల్లలకి ఏమైనా జరుగుంటే ఆ ప్రాణ నష్టాన్ని తిరిగి ఇవ్వగలరా, లేదా ఆ కుటుంబాన్ని ఆదుకోగలరా? ఈరోజు జగన్ గారికి పలుచోట్ల, ఈ ఒక్క చోటే కాదు పలుచోట్ల, సుల్తానగర్లో ఒక ఆ గడ్డి దాచుకుంటే, ఆ గేదెల కోసం పెట్టిన గడ్డి దాచుకుంటే ఆ గడ్డిని తగలబెడతాం జరిగింది. అలాగే గొడుగుపేటలో అసలు ఆడవాళ్ళ పట్ల నీచంగా ప్యాంటు జిప్పు తీసి నీచం చర్యలు చేయడం జరిగింది. ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేయడం జరిగింది. అలాగే ఉల్లిపాలెంలో ఒక చోట ఇల్లు మొత్తం వాళ్ళ ఇంట్లో లేకుండా చూసి ఇల్లంతా బదలు కొడతాం. గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి, సార్ గారికి నమస్తే. ಅವರು చాలామంది మనకి ఇన్నిసార్లు ఎన్ని ఎన్నికలు జరిగినాయి కానీ మనం ఏ ఎన్నికలో చూడలేదు. ఆ ఎన్నికల గురించి కూడా మేము చాలా తిరిగాము. వాళ్ళతో పాటు ఎప్పుడు మనకి ఏ విధంగా ఎవరు సహాయపడలా. బట్ మమ్మల్ని ఓడినా కూడా మమ్మల్ని ఆదుకుంటున్నందుకు చాలా కృతజ్ఞతలు. మమ్మల్ని, మా ఫ్యామిలీ వాళ్ళందరినీ మమ్మల్ని కాపాడినందుకు ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని పెడన గ్రామదేవత పైడమ్మ తల్లి ఆలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రసిద్ధిగాంచిన గ్రామదేవత పైడమ్మ తల్లికి చలిమిడి, వడపప్పు, పసుపు, కుంకుమ సమర్పించారు. పెడన పట్టణంలోని కాపుల వీధి రామాలయం గుడి వద్ద నుండి ఊరేగింపుగా ప్రధాన రహదారుల మీదుగా మేళతాళాలతో పొరవీధులు తిరుగుతూ పోతురాజు ఆలయం వద్ద పూజాది కార్యక్రమాలు నిర్వహించి అక్కడి నుండి పైడమ్మ తల్లి ఆలయానికి చేరుకొని వీటిని సమర్పించారు. ఈ సందర్భంగా వంశపారంపర్య ధర్మకర్త దాసు వాయునందనరావు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. మాసం సందర్భంగా ఈరోజు కాపుల వీధి భక్తులందరూ కూడా సడివాడు పప్పులు, పసుపు కుంకాలు వాళ్ళాడించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాపుల వీధి ఆడపడుచులు అందరూ కూడా అమ్మవారికి సడివాడు పప్పులు కార్యక్రమాన్ని సమర్పించుకొని, పసుపు కుంకాలు సమర్పించుకొని అమ్మవారికి ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా వాళ్ళ ఫస్ట్ కార్యక్రమం చేయాలని వాళ్ళు సంకల్పించినారు. అలాగే వాళ్ళకి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాన్ని అన్నీ ప్రసాదించాలని. బంగ్లాదేశ్లో హిందువులపై హింసాత్మక దాడులను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, హిందూ బంధువులు కోనేర్ సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందూ విద్యాలయాలు, ఆలయాలు, ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడిని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, హిందూ బంధువులు కోనేర్ సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై హింసాత్మక దాడులు పెరగడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని వెంటనే నివారించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. దాడుల నుంచి హిందువులను తక్షణం రక్షించే చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లో మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అమాయకులైన, ఎవరికి హాని తలపెట్టని, సహాయ గుణం కలిగిన హిందువుల పైన కావాలని పని కట్టుకుని హిందూ దేవస్థానాలని కూలదోర్చి, ఎప్పుడైతే బంగ్లాదేశ్ భారతదేశం నుంచి, పాకిస్తాన్ నుంచి విడిపోయిందో అప్పుడు సహాయపడిన దేవాలయాలని ఈ రోజున పని కట్టుకుని కూలగొట్టి
మన హిందువుల ఆడపిల్లల మీద అత్యాచారాలు యథేచ్ఛగా చేస్తూ మన హిందువుల్ని హత్య చేస్తూ విపరీతంగా దురదృష్టకరమైన పరిస్థితులలో మన హిందువులు ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశపు హిందువులపైన ఉన్నది. మనందరం కలిసి ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం తప్పకుండా చేయాలి. అలాగే మచిలీపట్నం హిందూ బంధువులందరూ కలిసి ఇలాంటి మతోన్మాదాన్ని అంతం చేయాలని ఈరోజు శాంతియుత ర్యాలీని మచిలీపట్నంలో హిందువులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు పొద్దున్న లేచి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని పిల్లల్ని ఎలా దవించుకోవాలా, పిల్లల్ని ఎలా వృద్ధిలోకి వచ్చే హిందువుల మీద అమాయకంగా దాడి చేసి హిందువుల మహిళలను కూడా రేప్ చేసి నానా హింసలు పెడుతున్నారు. ఇది కానీ అక్కడ ప్రభుత్వం కానీ ఇమీడియట్గా కానీ హిందువుల మీద జరిగే దాడులు కానీ ఆపని పక్షంలో ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ కాదు, ఒక స్టేట్గా అన్ని దేశాల్లో కూడా హిందువులందరూ కూడా ఏకమయ్యి అందరికీ బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ముందు ఇమీడియట్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని అక్కడ మా హిందువుల మీద ఎటువంటి మా దేవాలయాల మీద కానీ మా హిందువుల మీద కానీ మా హిందువుల ఆడపిల్లల మీద కానీ మా హిందువులు తగ్గుకునే పిల్లల మీద కానీ ఎవరిదోళ్ళు కూడా ఏ హాని జరగకూడదని, జరిగితే మాత్రం ఇదంతా తీవ్రంగా ఉంటుందని చెప్తూ మేమంతా కూడా వాళ్ళు విశ్వ హిందూ పరిషత్తు బీజేపీ మేమంతా కూడా సామరస్యంగా ఒక గవర్నమెంట్కి ఒక కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇస్తాం. మేమంతాను ఇదంతా కూడా చాలా ఈ పరిస్థితి మళ్ళీ హిందువులకి ఎక్కడ రాకూడదు. వాళ్ళు రాజకీయంగా ఉంటే వాళ్ళు చూసుకోమని తప్పలేదు, వాళ్ళు ఏమైనా పడమండి. ఎంతైనా హిందువులు ఉన్నది ఎంతమంది 5% ఉంటారు అక్కడ. వాళ్ళు షేక్ ముజిబుర్ రహమాన్ కూతురైనటువంటి షేక్ హసీనా మరి మొన్నటి వరకు గత 30 సంవత్సరాలుగా బ్రహ్మాండమైనటువంటి సంస్కరణలతో పరిపాలన సాగించడం జరిగింది. అక్కడ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఆ దేశాన్ని బాగు చేయడం కూడా జరిగింది. కానీ ఏదో చిన్న విషయంలో, ఏదో రిజర్వేషన్ల విషయంలో చిన్న తగాదా వచ్చి అక్కడ మిలిటరీ తిరుగుబాటు జరిగింది. ఆ మిలిటరీ తిరుగుబాటులో ఆ దేశాధినేత, ఆ ప్రధానమంత్రి అయినటువంటి షేక్ హసీనా మన దేశానికి పారిపోయి రావడం జరిగింది. మరి ఇక్కడ మనం ఆవిడకి ఆతిథ్యం ఇచ్చాం, మన పొరుగు దేశం అయితే మన మతస్థురాలు కాదు. అయినప్పటికీ కూడా మన హిందూ ధర్మం ఏం చెబుతోంది, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటటువంటి నినాదంతో ఆవిడకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఆవిడకి మనం ఇక్కడ ఆతిథ్యం ఇస్తే అక్కడ బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది, వేలాది మంది హిందువుల్ని హింసించేస్తున్నారు. అక్కడ హింసించడమే కాదు, మరి అమాయకులైనటువంటి బడి పిల్లల్ని, హిందువుల్ని మరి ఈరోజు సుమారుగా 2-3 వేల మందిని అక్కడ చంపడం అనేటటువంటి జరిగింది. ఇవాళ ఇక్కడ బంగ్లాదేశ్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ కంట్రీస్లో మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.